హాయ్ ఫ్రెండ్స్, క్రిస్మస్ కదా, చర్చ్కి అయితే వెళ్తున్నాము. క్రిస్మస్లోకి మీకైతే చూపిస్తానండి. ఇదంతా లైటింగ్ అయితే పెట్టారు కదా, మా స్టార్ అయితే చూపిస్తానండి. ఇదైతే స్టారు. అలాగే ఇదిగోండి, ఈ రోడ్డు బారు అయితే లైటింగ్ అయితే పెట్టారు. పశువుల పాక కూడా వేశారండి, అది కూడా అయితే చూపిస్తాను. క్రిస్మస్ అయితే చాలా గ్రాండ్గా అయితే చేస్తారు మాకు. ఇప్పుడైతే పిల్లలైతే క్యాండిల్ సర్వీస్ అయితే చేసేసారు. చూడండి, పశువుల పాకనైతే ఎంత బాగా చేశారో యూత్ వాళ్ళు, పిల్లలు యూత్ వాళ్ళు కలిసి అయితే చాలా అందంగా అయితే పశువుల పాకనైతే కట్టారండి. అసలు చూడడానికి అయితే చాలా అందంగా అయితే ఉంది. చూడండి, చాలా బాగుంది కదా పశువుల పాక. చాలా కష్టపడి అయితే చేశారండి ఇది పిల్లలు. ఇప్పుడైతే క్రిస్మస్లో అయితే కూర్చున్నామండి. ఇప్పుడు మా ఆత్మీయ తండ్రి గారండి ఈయనకైతే సన్మానం అయితే చేశారండి, పెద్ద ఆయన కదా. ఇప్పుడైతే కొంచెం బలహీనతగా అయితే ఉంటుందని సన్మానం అయిన తర్వాత ప్రేయర్ అయితే చేసి వెళ్ళిపోయారండి. మై నేమ్ ఇస్ నిశాంత్. ఐ యామ్ స్టడీయింగ్ 5th క్లాస్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. యేసు నేను మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. యోహాను 14:6. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. థ్యాంక్ యూ. కని ఉన్నాను. ఆకాశమండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకుండెను గనుక మనము చేపట్టిన దానిని గట్టిగా చేపట్టదును. మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలోనూ మన వాళ్ళే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండేను. హెబ్రీలో రాసిన 4వ అధ్యాయము 14-15 వచ్చినాను. థ్యాంక్ యూ. మై నేమ్ ఈస్ లారెన్స్. ఐ స్టడీయింగ్ 7th క్లాస్. క్రీస్తు యేసునకు కలిగి మనసు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే దేవునితో సమానముగా నడుచుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకునలేదు, కానీ మనిషిని పోలికలతో పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తను తానే వృత్తినిగా చేసుకునేను. మరియు ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా తన్ను తానే తగ్గించుకునేను. విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకుని. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఇప్పుడైతే పాస్టర్ గారు అయితే ఆరాధన అయితే జరిపిస్తున్నారు. తర్వాత అయితే వాక్యం అయితే చెప్తారండి. ఆరాధన అయితే చాలా బాగా అయితే జరిపిస్తున్నారండి. ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే జరుగుతుంది. లైట్స్ ఆఫ్ వేసి అయితే క్యాండిల్స్ అయితే వెలిగించి అయితే ఇలా అయితే చేస్తారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి. టైం వచ్చేసి 12 అయితే అయ్యింది. కేక్ అయితే కట్ చేసేస్తున్నారు. ఇప్పుడైతే మీకు క్రిస్మస్ తాత కూడా చూపిస్తానండి. క్రిస్మస్ తాత అయితే డ్యాన్స్ అయితే వేస్తున్నారు.
పిల్లలకైతే సండే స్కూల్కి వెళ్ళినందుకైతే గిఫ్ట్స్ కూడా ఇచ్చారండి. ఇదిగోండి ముగ్గురికి 2 గిఫ్ట్లు అయితే ఇచ్చారు. ఇదైతే చర్చ్ తరపున అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి సోను సూద్ టీం అయితే ఉందండి మా ఊర్లో. వాళ్ళు అనాథలకి భోజనాలు కట్ట వండి పెడతారు. వాళ్ళైతే ప్రతి సంవత్సరం సండే స్కూల్ పిల్లలకి క్రిస్మస్లో ఇలా గిఫ్ట్స్ అయితే ఇస్తారండి. ఇలా అయితే పిల్లలకి గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. ఆ బాక్స్లో వచ్చేసి ఇవైతే వచ్చినాయండి, బాక్సెస్ వచ్చినాయి. అలాగే ఆ కవర్లో వచ్చి ఇలాగా లంచ్ బాక్స్లు అయితే ఇచ్చారు. అలాగే బాటిల్స్ అయితే ఇచ్చారు. ఇలా అయితే ముగ్గురు బాబులకి అయితే గిఫ్ట్స్ అయితే ఇచ్చారండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.